కార్మికులపై దాడులు ఆపాలి. ఆటో కార్మికులపై దాడులు ఆపాలి. ఆటో కార్మికులపై దాడులు ఆపాలి. ఏయ్ టీసీ జిందాబాద్. ఏయ్ టీసీ జిందాబాద్. ఏయ్ టీసీ జిందాబాద్. ఆటో కార్మికుల దానిలో పాల్పడుతున్న ట్రాఫిక్ సిఐని వెంటనే ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి చాంద్ బాషా ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లపైన, వీధి విక్రయదారులపైన, బైక్పై వెళ్తున్న ప్రజలపైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బూతులు తిడుతూ బైక్ బీగాలు లాక్కుంటూ ఆటో డ్రైవర్లను బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు పాల్పడుతున్నటువంటి ఘటన గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏఐటీసీగా గత వారం రోజుల క్రితం కూడా ఆటో డ్రైవర్లపైన, ప్రజలపైన, వీధి విక్రయదారులపైన దాడులు ఆపాలని ఇదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు పూర్తయినప్పటికీ ఇంతవరకు నంద్యాల జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, మన నంద్యాల శాసనసభగా ఉంటూ మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఫరూక్ గారు కూడా ఏమాత్రం ఈ విషయం పైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో మరొక మారు ఈ ట్రాఫిక్ సిఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రజలు, ఆటో కార్మికులు నిత్యం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలు తోలుకొని సాయంత్రం వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితుల్లో ఉంటే ఇదే ట్రాఫిక్ సిఐ గారు ఎక్కడ పడితే అక్కడ ఆటో డ్రైవర్ల పైన ఫోటోలు కొట్టి 1500, 2000 వరకు చలానాలు వేస్తే ఏ విధంగా వాళ్ళు కడతారని కనీసం మానవత దృక్పథం కూడా ఆలోచన లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలపైన ఈరోజు ఏ చట్టంలో లేకపోయినా ప్రజలు బైక్పై వెళ్తున్న ప్రజలపైన ఎదురుగా పోయి బీగాలు ఆఫ్ చేసి బీగాలు గుంజుకొని మరి ఈరోజు చలానాలు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా గాంధీ చౌక్లో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మార్కెట్కి వచ్చేటువంటి ఆటో కార్మికుల పైన, ఉదయం టీ కొట్టు పెట్టుకునేటువంటి వారిపైన టిఫిన్ అంగలను కాళ్ళతో దాన్ని ఎత్తేసేటువంటి పరిస్థితి. ఇన్ని దురాఘాతాలు జరుగుతూ ఉంటే ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే అసలు జిల్లా ఎస్పీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు, మంత్రి గారు కనీసం ఈ విషయం పైన ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి కోరుతూ ఉన్నాం. కాబట్టి తక్షణమే నంద్యాల పట్టణంలో వీధి విక్రయదారులపైన, ఆటో కార్మికుల కడుపులు కొడుతూ అధిక చలానాలను విధిస్తూ ఈరోజు రోడ్లపైన వ్యాపారాలు చేసుకునేటువంటి బండ్ల తక్కలు విసిరేస్తూ వారందరినీ బెదిరింపులకు పాల్పడుతూ, దాడులకు పాల్పడుతూ బూతుల పురాణం చేస్తున్నటువంటి నంద్యాల ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా ఈరోజు ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా మంత్రి గారు, అమ్మ కలెక్టర్ గారు, అయ్యా ఎస్పీ గారు, ఈ నంద్యాల ప్రజలను ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉంటే మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు? ఖచ్చితంగా మీరు ఈ ట్రాఫిక్ సిఐపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ కాళ్ళు పట్టుకుంటే, మీ దగ్గర వచ్చి మొక్కితే మీరు ట్రాఫిక్ సిఐని సస్పెండ్ చేస్తారా? ఈ ట్రాఫిక్ సిఐ చేస్తున్న ఆగడాలు మీకు కనపడడం లేదా అని చెప్పి కూడా మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ట్రాఫిక్ సిఐ గారిని సస్పెండ్ చేయాలి, నంద్యాల నుంచి సాగనంపాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు సిద్ధమవుతాం. ఇదే ట్రాఫిక్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్షలు కూడా చేయడానికి ఏఐటీసీగా వెనుకడుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.